వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజు పల్లీలతో పచ్చడి చేస్తున్నాను. అట్టులోకి నంచుకోవడానికి పల్లీల పచ్చడి చేస్తున్నాను. ఇది అట్ల పిండి అండి. ఇంకా పల్లీలు 200 గ్రాములు తీసుకున్నాను. పండు మిరపకాయలు పచ్చడికి సరిపడా తీసుకున్నానండి. ఎంత కారం తింటారో అంత తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. జీలకర్ర తీసుకున్నాను. ఉప్పు తీసుకున్నాను. చట్నీ చేసేస్తాను. చూడండి పచ్చడి చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలు వేయించుకోవాలి. ఆయిల్లో వేయించి పండు మిరపకాయలు కూడా వేయించి పచ్చడి చేసుకుందాము. చూడండి, వెల్లుల్లిపాయలు 3 రెబ్బలు తీసుకున్నాను. కావలసినంత జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి. ఇంకా ఆయిల్ అయితే వేయించేటప్పుడు చూపిస్తాను నేను. చూడండి వేరుశనగలు వేయించడానికి వేరుశనగ నూనె తీసుకున్నాను నేను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే పోసానండి ఆయిల్. ఇంకా వేరుశనగలు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేసాను. వేరుశనగకాయలు ఇలా వేయించుకోవాలండి. చూడండి, వేరుశనగకాయలు వేగుతూ ఉన్నాయి. కొంచెం వేగిన తర్వాత పండు మిరపకాయలు కూడా వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత పండు మిరపకాయలు కూడా వేయించుకోవాలండి. చూడండి, పండు మిరపకాయలు కూడా వేసాను. పల్లీలు కాస్త వేగిన తర్వాత పండు మిరపకాయలు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి పచ్చడి చేసేసుకోవచ్చండి. పచ్చడి తాలింపు పెట్టినా బాగుంటుంది, పెట్టకపోయినా బాగుంటుంది. ఇలా అయితే వేయించుకోవాలి వేరుశనగ పల్లీలు. చూడండి, పచ్చడి రెడీ చేసుకోవడానికి వేరుశనగ గుళ్ళు, పండు మిరపకాయలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి.
ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కాస్త జీలకర్ర వేస్తున్నానండి. ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక తిప్పి కొంచెం ఇలా రుబ్బుకోవాలి పచ్చడి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఇంకా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. సరిపడా మాత్రమే వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. ఇదిగోండి సరిపడా మాత్రమే పోసాను నేను. అలా పోసుకొని మళ్ళీ మిక్సీ తిప్పుకోవాలి. చూడండి పచ్చడి చేసేసాను. తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన పదార్థాలండి ఇవి చూడండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆవాలు, తాలింపు గింజలు, కరివేపాకు. ఇంకా వీటితో తాలింపు వేసేసుకోవాలండి. చూడండి పచ్చడి తాలింపు వేసుకోవడానికి ఒక బౌల్ పెట్టాను. ఆ బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడాలండి. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. చూడండి వెల్లుల్లిపాయలు వేసేసాను. జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకోవాలి. ఇంకా కరివేపాకు వేస్తున్నాను. తాలింపు మాడకుండా చూసుకోవాలి. చూడండి పచ్చడిలోకి తాలింపు వేసేసుకుంటున్నాను. ఇలా కదా వేయాలి తాలింపు. చట్నీ ఇలా చేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుందండి. చట్నీ మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. వేడి నీళ్ళు పోస్తే కనుక ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే చట్నీ బాగుంటుందండి. చూడండి పచ్చడి ఇలా చేసుకోవాలి. ఇంతేనండి వీడియో. ఇంకా అట్లు కూడా పోసి చూపిస్తాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా దీంతోపాటు అట్లు కూడా చూపిస్తాను. చూడండి అట్టు ఉడుకుతా ఉంది. అట్లు ఇలా వేసుకోవాలి. అట్లా పిండి
చూడండి, ఇంతేనండి వీడియో. అట్లు చేశాను, చట్నీ కూడా చేశాను. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి అట్లు. చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి వీడియో. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉన్నాయండి అట్లు, చట్నీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.